పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోల్కతా చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు ఎంపీలు, పశ్చిమ బెంగాల్ నేతలు మరియు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ కు బయలుదేరిన ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోల్కతా చేరుకున్నారు. శనివారం ఉదయం ఉండవల్లి నివాసం నుండి బయలుదేరిన ఆయన విజయవాడ విమానాశ్రయం మీదుగా ప్రయాణించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు ఎంపీలు, పశ్చిమ బెంగాల్ నేతలు మరియు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. ఇదే సమయంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. విమానాశ్రయం నుండి నేరుగా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ కు బయలుదేరిన ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12:30 వరకు ఈ వేడుకల్లో గడిపి అనంతరం 1:45 కోల్కతా నుండి తిరిగి హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోర్టు భవనాల సముదాయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం న్యాయమూర్తులు నూతన కోర్టు హాళ్లను, అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో ఇలాంటి ఆధునిక మౌలిక వసతులు ఎంతో కీలకమని ఈ సందర్భంగా న్యాయమూర్తులు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం ఉదయం నూతనంగా నిర్మించిన 10 కోర్టు భవనాల సముదాయం ప్రారంభమైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ఈ భవనాలను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులకు పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించగా పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్తో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ సుమతి జగడం మరియు జస్టిస్ న్యాయపతి విజయ్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం న్యాయమూర్తులు నూతన కోర్టు హాలను, అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత గంధం స్వాగత ప్రసంగం చేస్తూ భవన నిర్మాణ విశేషాలను వివరించగా రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్వి ప్రసాద్ అభినందనలు తెలియజేశారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో ఇలాంటి ఆధునిక మౌలిక వసతులు ఎంతో కీలకమని ఈ సందర్భంగా న్యాయమూర్తులు తమ ప్రసంగాల్లో నొక్కి చెప్పారు. నూతన కోర్టు భవన నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక వీడియో ప్రదర్శన ఈ కార్యక్రమంలో అందరినీ ఆకట్టుకుంది. So this is how it has to be. We have to know. We have no excuse now. This, I think the best lesson we all got was during the period of COVID. The courts were available and open. This is a distinction that India has over the all around the world. In India, the courts were open for the citizens. Whoever required, they were provided the sakar and the solace which was required at that point of time. And at this stage, I would also add a word of caution. Youngsters and not so young are getting tempted by artificial intelligence. Please remember, it is artificial. Do not get sucked into that. It is, we are not to be dictated by technology. The trick, to my mind, is to harness technology to our advantage. Chat GPTs are not to be used for abdicating independent and original thought and application of mind. So please be careful of that. Again, as I said, I had all this prepared, but well, I am not going to, it's a repetition of what has already been said. So I am not going to bore you with all this. But there's another thing which I would like to say on this occasion. As far as our courts are here, we are having an excellent infrastructure now which is being put into place. But let there be regular upkeep and maintenance thereof. And upgradation as and when required. This would lay at the door of the administration. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మను ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ఆలయ అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం కల్పించాలని సూచించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మను ఐటీ శాఖ మంత్రి టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో సీనా నాయక్ మరియు పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. లోకేష్ రాకతో ఆలయ ప్రాంగణానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం కల్పించాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భక్తుల సౌకర్యార్థం మరిన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బెంగాల్ విజయం దేశ రాజకీయాల్లో ఒక గొప్ప సెంటిమెంట్గా నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పేర్కొన్నారు. గతంలో బెంగాల్లో అరాచకాలు, రాజకీయ హింస సృష్టించి భయాందోళనకు గురిచేశారని, అయితే ప్రజలు ఇప్పుడు అభివృద్ధికి పట్టం కట్టారని ఆయన విమర్శించారు. ఇదే స్ఫూర్తితో త్వరలో కేరళలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో సాధించిన విజయం స్ఫూర్తితో పార్టీ కోసం శ్రమిద్దామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపునిచ్చారు. 75 ఏళ్ల తర్వాత అక్కడ కాషాయ జెండా ఎగిరిందన్నారు. అస్సాం, పుదుచ్చేరిలో విజయాలు శ్రేణుల్లో ఉత్సాహం నింపాయన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేరళలో 3 సీట్లు గెలిచి 12% ఓట్లు రావడం మార్పునకు సంకేతమన్నారు. ద్రవిడియన్ రాజకీయాలకు చరమగీతం పాడేలా విజయ్ గెలుపొందడం స్వాగతించాల్సిన అంశమని చెప్పుకొచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవడంతో అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోందన్నారు. 2 ఏళ్లలో రాష్ట్రానికి 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ గెజిట్లో ప్రచురించడం, రైల్వే జోన్ తదితర ప్రాజెక్టులు సాకారమవడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని మాధవ్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో 6 నెలల పాటు శ్రమించిన తీరును బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ వివరించారు. నాయకులందరికీ కూడా ఇది గొప్ప విజయం. మనందరం కూడా ఏ గడ్డ నుంచి అయితే స్వామి వివేకానంద మన ధర్మాన్ని, భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేసి భారతదేశం నిలబడి తన స్వాభిమానం కోసం, తన ఆత్మగౌరవం కోసం చేసిన ఒక గొప్ప సుదీర్ఘ పోరాటానికి నాంది పలికాడు. ఏ బెంగాల్ విభజన వ్యతిరేకంగా వందే మాత్రం సమర నినాదమే నడిచిందో, ఏ ప్రాంతం నుంచి అయితే అనేక మంది స్వతంత్ర సేనానులు నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి బ్రిటిష్ తూటాకి బలే మనకి స్వతంత్రాలు అందించిన ఆ గడ్డ ఎప్పుడూ మనకి ప్రేరణ. మన జాతీయ గీతం, అలాగే మన యొక్క జాతీయ ఏదైతే యాంతం ఉందో, 2 కూడా పుట్టిన ప్రాంతం. అటువంటి ప్రాంతం నుంచి మన జెండా ఎగరాలి అని చెప్పి మనందరం కూడా అహర్హం తప్పించాం. సో మనందరి యొక్క ఆకాంక్ష నెరవేర్చు, అందరి యొక్క ఊహ అందని విధంగా మన యొక్క ప్రతి కార్యకర్త పడిన కష్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని భారీగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా 7 రహదారులను ప్రాధాన్యత క్రమంలో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ మరియు విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం మరోసారి సర్వే నిర్వహిస్తోందని తెలిపారు. విశాఖపట్నం నగరంలో పర్యటించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ కైలాసగిరి కొండపై 5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన త్రిశూలం, డమరకం నిర్మాణాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు శ్రీభారత్, అప్పలనాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని భారీగా ప్రోత్సహిస్తున్నామని, అందులో భాగంగానే కైలాసగిరిని మరింతగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
తెలిపారు. విశాఖపట్నం అభివృద్ధిపై VMRDA ప్రత్యేక దృష్టి సారించిందని, నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు 15 ప్రధాన రహదారుల పనులను చేపట్టామని మంత్రి వివరించారు. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా 7 రహదారులను ప్రాధాన్యతా క్రమంలో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ మరియు విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం మరోసారి సర్వే నిర్వహిస్తోందని, మెట్రో అందుబాటులోకి వస్తే నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని మంత్రి నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ కైలాసగిరి కొండపై ఐకానిక్ గా త్రిశూల్ డమరకం ఏర్పాటు చేశారు. ఇది 65 అడుగుల ఎత్తు. చాలా చక్కగా ఏర్పాటు చేసిన VMRDA చైర్పర్సన్ కి, కమిషనర్ కి, అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ రోప్వే ఒకటి ఉంది, జిప్ లైనర్ స్కై ఉంది, స్కై సైక్లింగ్, గ్లాస్ స్కై వాక్, తెలుగు మ్యూజియం ఉన్నాయి. అంతేకాకుండా దీనికి ఒక డీటెయిల్డ్ DPR తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఏ విధంగా చేస్తే దీని ఒక పెద్ద టూరిజం హబ్గా డెవలప్ చేయొచ్చు. ఆల్రెడీ కైలాసగిరి కొండ టూరిజం అంటే అందరికీ తెలుసు, తెలియని ఉండదు. అయితే దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి. దాంతో ఈరోజు దీని మీద ఒక మంచి DPR తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు VMRDA విశాఖపట్నంలో అనేక వర్క్స్ టేకప్ చేసింది. వాటిలో ముఖ్యంగా ఇప్పుడే యాక్చువల్గా బండారు సత్యనారాయణ గారు చెప్పారు, ట్రాఫిక్ జామ్స్ అవుతుంది. ట్రాఫిక్ జామ్స్ కాకుండా కొన్ని రోడ్స్ వైడెన్ చేయమని అడిగారు. ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది ట్రాఫిక్ సమస్య. ఎందుకంటే ఒకప్పుడు ఇన్ని కార్లునే కాదు, ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 2 కార్లు 3 కార్లు అయినాయి. 2 రోజుల పాటు సాగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా అధికారులకు దిశానిర్దేశం చేస్తూ 25 ప్రాధాన్యత ప్రాజెక్టులతో కూడిన ఇరిగేషన్ క్యాలెండర్ను ప్రకటించారు. శాంతి భద్రతలు కాపాడితేనే పెట్టుబడులు వస్తాయని స్పష్టం చేశారు. గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా 24 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 2 రోజుల పాటు సుదీర్ఘంగా 22 గంటల పాటు సాగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసింది. ముగింపు ఉపన్యాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ కీలక ప్రకటనలు చేశారు. నేను కాదు మనం అనే నినాదంతో టీం వర్క్ చేస్తూ ప్రజలకు పౌర కేంద్రీకృత సేవలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా దర్బార్ను ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో కూడా నిర్వహించి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పాలనలో అత్యుత్తమ విధానాల కోసం మంత్రుల బృందాన్ని సింగపూర్ పంపిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రతి కుటుంబానికి సంక్షేమం, కనీస అవసరాలు అందడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేస్తూ గత 23 నెలల్లో సుమారు 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీని ద్వారా 24 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని, అభివృద్ధికి ఆటంకం కలిగించే వారి పట్ల కఠినంగా ఉండాలని ఎస్పీలను హెచ్చరించారు. గూగుల్, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థల డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులతో ఏపీ లాజిస్టిక్స్ హబ్గా మారుతోందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా 1.03 లక్షల కోట్లతో జాతీయ రహదారులు, 10,000 కోట్లతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఇరిగేషన్ రంగానికి సంబంధించి సీఎం చంద్రబాబు ఒక సమగ్రమైన ఇరిగేషన్ క్యాలెండర్ను ప్రకటించారు. ఏ రోజు ఏ ప్రాజెక్టు పూర్తవుతుందో స్పష్టమైన గడువులను వివరిస్తూ మొత్తం 25 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు నేరడి బ్యారేజ్ పనులు ప్రారంభిస్తామని, రాయలసీమలో హంద్రీనివా ద్వారా చిట్ట చివరి భూములకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలను టాస్క్ ఫోర్స్గా నియమించి ఉత్తమ పనితీరు కనబరిచిన వారు ఇతర ప్రాంతాలకు మానిటర్లుగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మనందరి రెస్పాన్సిబిలిటీ వీకర్ సెక్షన్స్. ఈరోజు వెల్ఫేర్ సూపర్ 6 తీసుకున్నాం, అదర్ ఎక్స్పెండిచర్ పెట్టాం. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ అనేది చాలా క్రూషియల్. ఈ ఎడ్యుకేషన్లో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే కోరుతున్నా, ఫౌండేషనల్ ఫండమెంటల్స్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ ఎంతగాని మనం ఫోకస్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ మారిపోతుంది. అందుకే నేను 1-2 సార్లు సోషల్ వెల్ఫేర్ చూస్తే దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్.
ఈ సంవత్సరం మినిమం 150-200 సీట్స్ వస్తున్నాయి. NIIT, IIT, IIM ఇవన్నీ కూడా బాగా చేశారు. మనస్ఫూర్తిగా అభినందనలు. దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ సర్వీస్ ఫర్ ది డౌన్ ట్రాడన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇక్కడి నుంచి స్కేలింగ్ చేయాలి. ది డే మీరు నాకు వచ్చే 500 మంది IIT, IIM మా పిల్లలు వచ్చారని చెప్పిన రోజున మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అభినందిస్తా. అంతవరకు ఏం చేస్తారు మీరు వర్కౌట్ చేసుకోండి. హౌ టు డూ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఈ క్రాస్ సెక్షన్స్ అందరూ కూడా మీరు SC, ST, BC, మైనారిటీ, OCs మీరందరూ కూడా దీని మీద ఫోకస్ చేయాలి. ఆ కమ్యూనిటీ కూడా ఎక్కడికక్కడ సెగ్మెంటేషన్ కాకుండా యూనిటీ కూడా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం జస్టిస్ చేయాలి. అందుకే దాన్ని ఏ విధంగా తీసుకురావాలి మనం వర్కౌట్ చేద్దాం. అది కూడా కొంచెం హోంవర్క్ చేయండి, డిస్కస్ చేద్దాం. హాకర్ల ఉపాధిని దెబ్బతీసే జోన్ల పద్ధతిని తక్షణం రద్దు చేయాలని CITU ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారులు హాకర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. చిరు వ్యాపారులను ప్రోత్సహించకపోగా రెడ్, గ్రీన్, అంబర్ జోన్ల పేరిట వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. నగరంలో దాదాపు 30,000 మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధితో జీవిస్తున్నారని, జోన్ల విధానంతో వారి ఉపాధి దెబ్బతింటుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చిరు వ్యాపారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని CITU జిల్లా ఉపాధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ ఆరోపించారు. బీసెంట్ రోడ్ మహంతి మార్కెట్ వద్ద హాకర్ల జీవనోపాధిని దెబ్బతీసే జోన్ల విధానాన్ని విరమించుకోవాలని కోరుతూ చిరు వ్యాపారస్తుల తోపుడు బండ్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ నగరంలో 30,000 మందికి పైగా ఉన్న చిరు వ్యాపారులను ప్రభుత్వాలు ప్రోత్సహించకపోగా వారిపై కక్ష సాధింపులకు దిగడం సరికాదని హితవు పలికారు. హాకర్లు నగర వ్యాప్తంగా రోడ్ల పక్కన, మార్కెట్లలో, కూడళ్ల వద్ద తోపుడు బండ్లు, సైకిళ్లు, రిక్షాల ద్వారా వ్యాపారాలు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. వారి ఉపాధిని దెబ్బతీసేందుకు ప్రభుత్వం రెడ్, గ్రీన్, అంబర్ జోన్ల విధానాన్ని తీసుకువస్తోందన్నారు. ఈ విధానంతో హాకర్ల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇదే విధానాన్ని తీసుకువస్తే అప్పట్లో పోరాటాల ద్వారా తిప్పికొట్టామని గుర్తు చేశారు. గతంలో హాకర్లు ఐక్యంగా పోరాడారని, ఫలితంగా ఆ విధానం రద్దు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం మళ్లీ అదే విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని విజయవాడ హాకర్స్ తోపుడు బండ్ల యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలియజేశారు. విజయవాడలో ఆనాడు ఉన్నటువంటి హాకర్లకి మద్దతుగా డోనల్ సిస్టమ్ ఎత్తైందని చెప్పారని ఆనాడున్న కమిషనర్ మీద అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ రకంగా మీరు కూడా చేయకపోయినట్లయితే రాబోయే కాలంలో జరిగే పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారని హెచ్చరిస్తూ ఉన్నాం. వీధి వ్యాపారస్తుడికి వీధి పోరాటం కొత్త కాదు. వీధి వ్యాపారం చేసుకునేటువంటి వాడికి వీధి పోరాటం, రోడ్లు ఎక్కటం, వీధుల్లోకి వచ్చి పోట్లాడటం కొత్త కాదు. ఇది మళ్ళీ తిరిగి చరిత్ర పునరావృతం కాకుండా చూడమని, అది పునశ్చరణ కానివ్వద్దని చెప్పారని తక్షణం ఈ ధోరణి విధానాన్ని వ్యతిరేకించి, ఉపసంహరించి ఆ నిర్ణయాన్ని వెలువరించమని చెప్పారని హాకర్ల తరపున CITUగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో జరిగే పరిణామాలకి అలా కాకుండా ఉంటే మీరే బాధ్యులవుతారని చెప్పారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అదృశ్యమైన నాగలక్ష్మి అనే మహిళ బావ గోవిందయ్య చేతిలో హత్యకు గురై కాలువలో శవమై తేలటం కలకలం రేపింది. పుట్టింటికి వెళుతున్న క్రమంలో జరిగిన గొడవలో గోవిందయ్య ఆమె తలపై దాడి చేసి ప్రాణం పోయాక మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. శ్రీశైలం సమీపంలోని ఈగలపెంట వద్ద మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు నిందితుడు గోవిందయ్యను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గత నెల 22వ తేదీన పుట్టింటికి వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. ఈ కేసులో కాలువలో మహిళ మృతదేహం లభ్యమవడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం నాగలక్ష్మి అనే మహిళ తన భర్త నరసింహారావుతో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఇది 2వ వివాహం అని తెలిసింది. ఈ నెల 22న పుట్టింటికి వెళ్లిన నాగలక్ష్మి తిరిగి రాకపోవడంతో భర్త నరసింహారావు 24వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో శ్రీశైలం సమీపంలోని ఈగలపెంట పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలువలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అనంతరం ఆ మృతదేహం నాగలక్ష్మిదే అని పోలీసులు గుర్తించారు.
కేసు విచారణలో నాగలక్ష్మికి రెండో పెళ్లికి ముందు ఆమె బావ గోవిందయ్యతో పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అత్తగారి ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లిన సమయంలో నాగలక్ష్మి గోవిందయ్య మధ్య మాట్లాడుకునే సందర్భంలో గొడవ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ గొడవలో గోవిందయ్య నాగలక్ష్మి తలపై దాడి చేసి అనంతరం కాలువలో పడేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి గోవిందయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన 14 షాపుల షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. మహిమాన్వితమైన శ్రీ కొండలమ్మ అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మహిమాన్వితమైన శ్రీ కొండలమ్మ అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. అమ్మవారి కృపతో గుడివాడ మరింత అభివృద్ధి చెందాలని ఆయన అమ్మవారిని ప్రార్థించారు. కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన 14 షాపుల షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే రాము శ్రీ కొండలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దివ్య అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా విరాజిల్లాలని ప్రార్థించారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం అందించగా ఆలయ సంప్రదాయం ప్రకారం దేవాదాయ శాఖ అధికారులు ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలని అన్నారు. అమ్మవారి సన్నిధిలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో దాతల భాగస్వామ్యం అభినందనీయమని పేర్కొన్నారు. 14 దుకాణాల నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.